సో వీఆర్ నెక్స్ట్ టు గాడ్. మనం దాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, కానీ భయపడితే ఎలా? అంత గొప్ప అవకాశం దేవుడి తర్వాత దక్కింది మనకే అని గర్వంగా ఫీల్ అవ్వాలి. గుండెలో దడ పెంచుకుంటే ఎలా? దేవుడు అందించిన జ్ఞానాన్ని పరిశీలించగలిగే అవకాశం మనకొచ్చినప్పుడు సంతోషపడాలి, గొప్పగా ఫీల్ అవ్వాలి. మనం శ్రద్ధ పెట్టి చేతులు అడ్డు పెడితేనే ఆ జీవన జ్యోతి వెలుగుతుంది. Any more doubts, guys? Yes, sir. ఎవరది? ముందుకు రండి, రండి. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి. తను నా ముందుకొస్తున్న ఆ క్షణం గుండెలో తెలియని దడ. ఆ సౌండ్ నా చెవిలో రీసౌండ్ అయింది. అది వినిపిస్తుంటే శకుంతల అలా నా ముందుకొచ్చి నిలబడుతుంది. నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ, నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్దనే, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా. ఏంటి నీ డౌటు? మీ ఇల్లు ఎక్కడ సార్? అదేంట్రా అమ్మాయి అలా అడిగేసింది? తను అడగగానే నువ్వేంటి ఇలా వచ్చేస్తున్నావు? రే, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? నేనేం చేశారా మధ్యలో? ఆ అమ్మాయి డౌట్ అడిగింది. నా ఫ్రెండ్గా ఆ డౌట్ తీర్చాల్సిన బాధ్యత నీదే కదా. నన్ను ఫాలో అయి వస్తే ఎలా? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? ఓకే, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. హలో హలో, ఒక్క నిమిషం. అడ్రస్ అడిగావు కదా, మరి తెలుసుకోకుండా వెళ్తున్నావే? అడిగింది నేను, చెప్పాల్సింది వారు కదా. వారి ఫ్రెండ్గా నేను చెప్తున్నాను విను. బీచ్ రోడ్లో, అదే ఆర్కే బీచ్ రోడ్లో 2nd స్ట్రీట్లో 3వ విల్లా. ఓకేనా? ఏంటిది? అడ్రస్ అడిగారు కదా, మా వాడిది, నా ఫ్రెండ్ది, అదే అడ్రస్. ఓహో, అదా. థ్యాంక్స్. అవును, ఎప్పుడొస్తున్నారని చెప్పను? నేను రావడానికి అడగలేదండి. మరి అడ్రస్ ఎందుకు అడిగావు? ఏం లేదు, ఆయన అడ్రస్ తెలిస్తే అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు కదా, అందుకు అడిగా. చాలు కూడా, చాలు. గాడ్,
అయ్యో. ఆ అమ్మాయి చాలా తెలివైంది. ముందు జాగ్రత్తగా నీ అడ్రస్ తెలిస్తే అటు రాకుండా ఉండొచ్చు కదా అని భలే అడిగింది. అసలు నీ అడ్రస్ నేను ముందు తెలుసుకొనుంటే, అసలు నేను అటువైపు రాకుండా ఉండుంటే నీకు నాకు మధ్య కూడా గొడవలు వచ్చేవే కావు. హలో మేడం గారు, మీరు జనని కాదు, గుర్తు చేసుకోండి. యు ఆర్ శకుంతల. ఐ ఆమ్ దేవానంద్. కరెక్టే కదా. ఇప్పుడు నేను శకుంతలను కదా. సారీ, సడన్ గా నేను ఆ శకుంతల పాత్రలోకి వెళ్ళిపోయాను. భలే ఆనందం వేసింది. అవతలి వాళ్ళ ఇబ్బందుల్ని ఎంజాయ్ చేయడం అంత మంచిది కాదు. ఒక్కోసారి ఆటోమేటిక్ గా కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. నువ్వే శకుంతలవి కాబట్టి నీతో నీ గురించి చెప్తున్నా. జననితో అయితే నేను అసలు చెప్పేవాణ్ణే కాను. చెప్పాలని కూడా నాకు అనిపించదు. అంటే ఇప్పుడు నేను జననిని కాబట్టి చెప్పలేదు ఇన్ని రోజులు, అంతేనా? అవును, చెప్పేవాణ్ణి కాదు. అయితే ఏంటి? అప్పుడు శకుంతల అయితే ఈ విషయం చెప్పేవాడివా? అంటే చెప్పకుండా ఎందుకు దాచావు? ఎక్కడున్నావే తల్లి? 2 కోట్లు. మా అన్న నా ప్రాణం తీసేలా ఉన్నాడు. దొరుకు తల్లి, దొరుకు. నువ్వు దొరికితేనే నా ప్రాణం నిలబడుతుంది. లేకపోతే అన్న నా ప్రాణం తీయటమో, నేనే ఆత్మహత్య చేసుకోవడమో తప్పదు.